కీర్తనలు 111 అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు బైబిల్ అందరూ చూడాలి, బైబిల్ చూడాలి. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమ ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనలను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యమును అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడిచేసి ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. హల్లెలూయా. ఆయన కార్యం మహిమా ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. హల్లెలూయా. యెహోవా కార్యాలు గొప్పవి, కానీ వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారింతురు. యెహోవా కార్యాల మీద మనస్సు పెట్టి నడుచుకోవడం వేరు. అర్థమవుతుందా? చాలామంది చర్చికి వస్తారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తే ఈ దీవెన ఆ దీవెన అనుకుంటారు, క్రమంగా ఆదివారం రావాలనుకుంటారు. కొంతమంది పరిచర్య చేయొచ్చు, కొంతమంది సువార్త ప్రకటించవచ్చు, పైనవన్నీ ఉంటాయి. కానీ యెహోవా కార్యాల మీద దృష్టి నిలపడం మాత్రం చాలా తక్కువ మంది చేస్తారు. ఆయన వాక్యం మీద, ఆయన చేయు పనుల మీద, ఆయన శక్తి మీద, వాటి మీద మనసు పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు వస్తారు, దీవెనల కొరకే వస్తారు కొంతమంది. ఇక మిగతా విషయాల గురించి వాళ్ళేమి కదలిక ఉండదు వాళ్ళ దగ్గర. ఎవరైతే యెహోవా మీద దృష్టి నిలుపుతారో వారి మధ్య, వారితో దేవుడు ఉంటాడు. ఎలా అంటే లూకా సువార్త 24వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం. మీకు ఇక్కడ చెప్తే అర్థమవుతుంది. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమె దూరంలో ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటినీ గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే యేసు ప్రభువుని సిలువ వేశారు. ఆ విషయమును గూర్చి ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి ప్రాంతం గుండా అని ఒక గ్రామమునకు వెళ్ళుచు ఈ జరిగిన సంగతులు, జరిగిన సంగతులు యేసు ప్రభువారి విషయమై జరిగిన సంగతులు మాట్లాడుచుండగా యేసు వారి మధ్యకు వచ్చి వారు లేఖనములను నెరవేర్చుటకు యేసు ప్రభువారు వచ్చారు. ముందుగానే ప్రవచించిన ప్రవచనములన్నీ నెరవేర్చారు. అవి వీళ్ళు అర్థం కాక తప్పుగా గ్రహిస్తున్నప్పుడు వారి మధ్యకి ఈయన వచ్చి ఆ యొక్క మరణమును గూర్చి, దేవుడు పునరుత్థానమును గూర్చి, ఆ శిలువ మరణమును గూర్చి వివరణ ఇస్తున్నాడు. వాడు మీకు అర్థమైందా? హల్లెలూయా. ఎప్పుడు వారి మధ్యకు వచ్చాడంటే ఆయన గూర్చి మాట్లాడుకొనుచుండగా, నువ్వు ఎప్పుడైతే దృష్టి ఆయన మీద పెడతావో ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకు వివరించడానికి ఆయన వచ్చేస్తాడు. ఆయన తాను ఏం చేస్తున్నాడో, ఏం చేసాడో, ఏం చేయబోతున్నాడో ఎవ్రీథింగ్ నీకు బోధిస్తాడు. అర్థమవుతుందా? ప్రతిదీ. ఎప్పుడంటే ఆయన మీద, ఆయన లేఖనాల మీద, ఆయన వాక్యం మీద, ఆయన కార్యాల మీద, ఆయన మీద నీ దృష్టి నిలిపినప్పుడు. మన దృష్టి అల్లా దేని మీద ఉంటుందంటే లోకములో మన పరిస్థితుల మీద దృష్టి ఉంటుంది, మన సమస్యల మీద దృష్టి ఉంటుంది, మనకి కావలసిన విషయాల మీద దృష్టి ఉంటుంది. దృష్టి అంతా వీటి మీద ఉండి మోకరిస్తాం, దృష్టి అంతా వీటి మీద ఉండి ప్రార్థనలు చేస్తాం.
మన కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంటుందంటే ఇహలోక సంబంధంగా ఈ శరీరానికి అవసరమైన విషయాల మీద మనస్సుంచి ప్రార్థన చేస్తాం, దేవుడి దగ్గరికి వస్తాం తప్ప దేవుని మీద దృష్టి నిలపం. ఎవరైతే భౌతికమైన విషయాలను విడిచి దేవుని మీద దృష్టి పెడతారో వారు ఆత్మీయ సహవాసంలో నడుచుకుంటారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చూద్దాం. దానియేలు 5వ అధ్యాయం. ఈ దానియేలు 5వ అధ్యాయంలో బెల్షజరు అనే రాజు, నా వైపు వినండి, బెల్షజరు అనే రాజు నెబుకద్నెజరు తర్వాత రాజు. బహుశా నెబుకద్నెజరు మనవడు అనొచ్చు, కానీ ఇక్కడ తండ్రి కింద చూపిస్తున్నాడు. నెబుకద్నెజరు యొక్క తర్వాత రాజు. ఇతను పరిపాలనా సమయంలో ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న అధికారులను, అంటే ఆ రాజాస్థానంలో ఇంకా ప్రధానులు ఉంటారుగా, మెయిన్ క్యాండిడేట్లు అందరూ ఒక 1000 మంది దాకానో ఎంతమంది దాకానో ఉండి వాళ్ళతో విందు చేసుకుంటున్నాడంట. చాలా తన యొక్క ధనాన్ని, తన యొక్క అధికారాన్ని, తన యొక్క సమస్తాన్ని చూస్తూ వెర్రవీగుతూ ఉప్పొంగుతూ వెండితో, చెక్కతో, రాయితో, బంగారాలతో చేసిన ఆ బొమ్మలని స్తుతిస్తూ గణపరుస్తూ తాగుతూ మరలా వాళ్ళకి మధ్యలో ఏమొచ్చింది? ఒక విపరీతమైన బుద్ధి పుట్టింది. ఏంటి అంటే నెబుకద్నెజరు కాలంలో ఇజ్రాయేల్ ప్రజలను ఓడించి ఆ యెరూషలేము పట్టణములో మందిరాన్ని పడగొట్టి ఆ మందిరములో ఉన్న దేవుని యొక్క ఉపకరణములు తెచ్చేశారు. వాటిని తెమ్మంటాడు. ఇప్పుడు తెమ్మని వాటితో ఆ యొక్క ద్రాక్షారస అంటే ఆ మందు తాగుతారు. హల్లెలూయా. ఏం తాగుతారు? ఆ మందు అందులో పోసుకొని తాగుతారు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థం అవ్వాలని చాలా స్లోగా చెప్తున్నాను. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్లో ఉంచొద్దు, ఎక్కడో పెట్టొద్దు, ఇక్కడే పెట్టండి మైండ్. అర్థమవుతుందా? ఈ వాక్యము చాలా ఇంపార్టెంట్. చాలా నిర్లక్ష్యంగా వినొద్దు. దేవుడితోనే ఉంటున్నాను అన్న భ్రమలో ఉంటూ దెయ్యాలతో గడుపుతున్న రోజులు ఇవి. ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తున్న దినములు ఇవి. నీ దృష్టి దేవుని మీద గాక ఇతర విషయాల కొరకు దేవుని దగ్గరికి నడిపిస్తుంది తప్ప దేవుని మీద దృష్టి ఉండట్లేదు. అర్థమవుతుందా మీకు? దానికి సంబంధించిన విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బెల్షజరు ఏం చేస్తాడంటే ఆ ఉపకరణములు తెచ్చి తాగుతూ ఉండగా గోడ మీద ఒక చెయ్యి వచ్చి రాత రాస్తూ ఉంటుంది. ఆ రాత రాయడం చూసిన రాజు అప్పటి వరకు నాకు మించిన వాడు ఎవడూ లేడు అన్న గర్వంతో విర్రవీగుతున్న ఈ రాజు వణుకు పుడుతుంది. వణుకు పుట్టి ఈ యొక్క రాత ఏంటి, అది చదవడం రాదు, దాని అర్థమో తెలియదు. కాబట్టి వెళ్ళి ఆ యొక్క జ్ఞానులను, జ్యోతిష్కులను, గారడి వాళ్ళని, ఎవరుంటే వాళ్ళు పండితులను తీసుకొని చదవమంటే అందరూ వస్తారు, ఎవరో రాదంట. ఆ సమయంలో రాణి అంటే బహుశా ఈమె ఈయన తెల్ల ఉండొచ్చు, ఎవరో ఆ రాణి వచ్చి అంటది. చూడండి, ఆ మాట ఉంటుంది అక్కడ 5వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. 5:11. ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉంట నీ తండ్రి కనుగొని. హల్లెలూయా. నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. హల్లెలూయా. అతనే దానియేలు. దానియేలు కోసం చెప్తుంది. దానియేలు నెబుకద్నెజరు టైం నుండి ఉన్నాడు. ఈయన కాలం వచ్చేసరికి ఆయన పక్కకు దోసేశారు. ఎవరు నుంచుకున్నారు?
ఎవరు నుంచుకున్నారంటే బాహ్యం ఎక్స్ట్రా చేసే వాళ్ళని అందరూ నుంచుకున్నాడు. అది అవునా కదా, పైనే ఉంటుంది అంతా, లోనే ఉండదు మ్యాటర్. అంటే హడావుడు ఎక్కువ. అలాంటి జనాంగాన్ని అందరినీ పోగేసుకున్నాడు. వాళ్ళు ఎవరో చెప్పలేకపోయారు. కానీ దానియేలు ఎవరో తెలియదు. దానియేలును పక్కన పెట్టేశారు. కానీ దానియేలు లోకంలో ఉండే ఈ ధనవంతుల్లాగా లోకాడంబరాలతో జీవించే వ్యక్తి కాదు. ఆయన దాన్ని అధిగమించిన వాడు, దేవునితో సహవాసం చేసేవాడు. కాబట్టి అతను ఎలా ఉన్నాడంట? దేవతల ఆత్మ గలవాడు. ఏ దేవతలు? పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. 12 చూడండి. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడను. కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టింది. ఎవరికి? దానియేలుకి. హల్లెలూయా. కంగారు పడొద్దు. దేవతల జ్ఞానం కలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు, అతన్ని పిలుచుకుని అతను చెప్తాడని చెప్పినప్పుడు ఆ దానియేలు పిలుచుకొచ్చారు. హల్లెలూయా. అంతకుముందు శకునగాండుల్ని, గారడి విద్యలు కలిగిన వాళ్ళని, జ్యోతిష్కుల్ని, మంచి మంచి యోధులు ఉన్నారు వాళ్ళ దగ్గర. అందరూ ఎవడో పనికిరాడు అది చెప్పడానికి. అవునా కాదా? నేను ఒక చిన్న కథ చెప్తా. కథలో ఒక కోడి పుంజు, కోడి పెట్ట, అవునా కదా, పెట్ట పుంజు, వైఫ్ అండ్ హస్బెండ్స్. హల్లెలూయా. భార్యాభర్తలు. పుంజు అంట పెట్టకి పెట్ట అంటే చాలా ఇష్టం అంట. పుంజుకి ప్రేమగా చూసుకునేదంట, అన్నీ తెచ్చిపెట్టేదంట. ఈ పుంజుని రోజుకి చూసేది కానీ పెట్టకి పెద్ద ఎక్కలేదంట, మామూలుగా ఉన్నాడు అంతే. దానికి నెమలిని చూసిందంట. ఆ నెమలి ఈకలు చాలా అందంగా ఉన్నాయంట. ఆ రంగురంగుల ఈకలు ఈ పెట్టను ఆకర్షించాయంట. ఈ పెట్ట అనుకుంటుందంట, అబ్బాయి ఎంత బాగున్నాయో ఆ రంగురంగుల ఈకలు, చక్కగా ఎగురుతుంది, అందంగా ఉంది. ఈ పుంజుగాన్ని చూసి చూసి బోరు కొట్టింది. హల్లెలూయా. నెమలి చాలా బాగుంది. ఇక దాన్ని చూస్తూ మురిసిపోతూ దాని కంటికి ఈ నెమలే ఆకర్షణీయంగా ఉంది. మెయిన్ నెమలి ఈకలు పడిపోయింది. అనే కదా అన ఈ లోకంలో ఎలా ఉంటారు? వాళ్ళ ఆయన సైకిల్ మీద వస్తుంటే బోరు కొట్టేసింది. ఆడి కార్లు రోజుకి తెచ్చే కారు మీద పడింది మనసు. కారు నడిపేవాడు, కారు కొన్నవాడు కాదు, కారు మీద, ఆడి పెట్టుకున్న ఉంగరాల మీద, ఆడి వేసుకున్న సూటు మీద, అనే కదా, ఆడి మీద కాదు, ఆడి దగ్గర ఉన్న దాని మీద. అలాగే నెమలి మీద కాదు, నెమలి ఈకలు ఆ రంగురంగులు నచ్చాయంట కోడికి. కాబట్టి ఆ కోడి చాలా ఇష్టపడిందంట. ఒకరోజు ఒక వేటగాడు ఈ నెమలి ఈకలతో కూడిన వలను వెళ్ళాడంట. అల్లి ఆ వల పెడితే ఆ వలలో చిక్కుపోయింది ఇవిడి. ఎందుకంటే అవి చూడగానే ఇవిడికి నచ్చేసింది, అవునా కదా. ఇక ఆ ఈకలు దొరికేసరికి అది గెంతుకుంటూ వెళ్ళబోదికి ఆ వలలో చిక్కుపోయేసరికి వేటగాడు వచ్చాడు. వేటగాడు వచ్చి ఆ ఈకలతో దాన్ని తీసుకొని ఇక ఎందుకు తీసుకెళ్తారంటే కోడిని తినడానికేగా తీసుకెళ్తున్నాడు. అప్పుడు పుంజు చూసింది, పుంజు తెలుసుకుంది. పుంజు గబగబా వచ్చి ఆ వేటగాడి యొక్క కళ్ళల్లో పొడి చేసింది. పొడి చేస్తే ఆడు 2 కళ్ళు పోతే దీన్నేం పట్టుకుంటాడు, ఆడు వదిలేసి కళ్ళు పట్టుకోసరికి ఈ యొక్క భార్యనిది తీసుకెళ్ళిపోయింది. అప్పుడు కోడి ఏడ్చిందంట, అవునా కదా. పనికిరాను వేస్ట్ గాడు అనుకున్నవాడే కాపాడాడు. హల్లెలూయా. అవునా కదా. వాడే దిక్కయ్యాడు, ప్రాణాలు కాపాడాడు, అవునా కదా. అలాగే ఈ రోజున ఆడంబరం కలిగిన బోధకులే ఇష్టమవుతున్నారు, అవునా కదా. దేవునితో సహవాసం ఉన్న బోధకులు నచ్చరు. మరి ఏ బోధకులు నచ్చుతారు? అవునా, ఈ గారడి విద్యలు చేసే బోధకులు నచ్చుతారు. గారడి విద్యలు, వాక్యము, దేవునితో సహవాసంలోకి నడిపించే వాళ్ళు నచ్చరు. లోకములోకి ఆకర్షిస్తూ లోకములో నుండి మనం బయటికి రప్పించి, అవునా కదా, దేవుని యొక్క సహవాసంలోకి నడిపించాల్సింది పోయి లోకంలో వాటితోనే నింపుతూ
వాళ్ళకి ఆకర్షణీయంగా ఉంచుతూ ఉన్న బోధకులు నచ్చుతున్నారు. చివరికి వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు? ఎక్కడికి అప్పచెప్తారు? అపవాదికి అప్పచెప్తారు. అప్పుడు విడిపించాలన్నప్పుడు ఎవరు కావాలి? నిజంగా దురాత్మల బంధకాలతో ఉన్నప్పుడు విడిపించడానికి దేవుని సహవాసంలో ఉన్న వాళ్ళే కావాలి. హల్లెలూయా. దేవుని సహవాసంలో ఉన్న వాళ్ళే రావాలి. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎంతసేపు లోక సంబంధమైనవే చెప్తారు. ఈ యొక్క కోడి పెట్టవలే ఆ యొక్క రెక్కలు, ఆ యొక్క ఏకలు చూసి వెళ్ళిపోయినట్టుగా చాలా మంది ఇటువంటి వాటికే పరుగులెత్తుతున్నారు. అర్థమవుతుందా మీకు? ఒక ఆవిడ ఒక కళ చెప్పింది. ఆవిడకంట కళ్ళలోని అందరికీ గిఫ్ట్ ప్యాక్లు ఇస్తున్నారంట. ఈమెకు గిఫ్ట్ ప్యాక్ ఇచ్చారంట. ఆ గిఫ్ట్ ప్యాక్లో ఏమీ లేవంట, ఉంటిదే. కానీ గిఫ్ట్ ప్యాక్లు ఇస్తున్నాడంట ఆ పాస్టర్. చెప్పింది ఈవిడికి ఇచ్చాడంట. ఆ గిఫ్ట్లో లోపల ఏమీ లేదు, డొల్ల. అంటే అర్థం ఏంటి? ఆకర్షణీయంగా ఉంటుంది గిఫ్ట్ ప్యాక్. అవునా? గిఫ్ట్ ప్యాక్ చాలా బాగుంటుంది గిఫ్ట్ కన్నా. అలాగే గిఫ్ట్ ప్యాక్లు ఇస్తున్నారు, ఖాళీయే. ప్యాక్ని ఇష్టపడతాం ఎక్కువ, దానికి ఆకర్షితులు అవుతాం. అలా గిఫ్ట్ ప్యాక్లు చూపెడుతున్నారు, లోని కంటెంట్ ఏముండదు. అనగా సిద్ధపాటు ఉండదు, దేవుని సహవాసం ఉండదు. గిఫ్ట్లే కావాలి మనకి, కానీ తీరా చూస్తే ఖాళీ గిఫ్ట్లే. మీకు అర్థమవుతుందా? ఇలాగే కోడి పెట్టవల ఆకర్షింపబడుతున్నారు. చివరికి ఎవరు అంటే బోరు కుట్టేసింది అనే కదా, నీ పై సేవకులు, నీ గురించి సమస్తము ఎరిగిన సేవకులు నీకు కనబడరు. ఎవరు కనబడతారంటే లోకములో డాబు డంబము అనే కదా ఖాళీ గిఫ్ట్ ప్యాక్లు ఇచ్చేవాళ్ళు నచ్చుతారు. చివరి కాళ్ళు ఎక్కడికి చెప్తారు? వేటగానికి. అందుకే అంత్య దినాల్లో అబద్ధ బోధకులు అనేకులు ఇస్తారు. ఏర్పరచబడిన వారు సైతము మోసగించబడతారు. మనకి చాలా వాటిల్లో వేస్తూ ఉంటారు. బైబిల్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు అనే కదా, విశాలత వైపు, లోక బోధల వైపు మాత్రం, అబద్ధ బోధల వైపు జనాలు క్యూ కట్టుకొని ఉంటారు. అవి చూస్తారు, కానీ నేత్రాలు వెలిగింపబడవు. ఇప్పుడు ఎవరు కావాల్సి వచ్చారంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు లోన, కానీ ఎవరికి ఆ భాష రావట్లేదు. మరి ఆ చేతి వ్రాత రాసింది ఎవరు అంటే దేవుడు రాశాడు. దేవుడు రాసినప్పుడు దేవుని సహవాసంలో ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. దేవుని సహవాసంలో లేని వాళ్ళకి అర్థం కాదు. అర్థమవుతుందా? అప్పుడు దానియేలు వచ్చి వివరిస్తున్నాడు. దానియేలు వచ్చాక దానియేలుకి కొన్ని బహుమతులు చెప్తున్నాడు. దానియేలు, నిన్ను 3వ స్థానంలో నిన్ను నిలబెడతాను, నీకు ఊదా రంగు వస్త్రాలు తొడుగుతాను, నీకు బంగారపు గులుసులేస్తాను, మెడలో హారాలు. నువ్వు దీనికి అర్థం చెప్తే అంటే నీ గిఫ్ట్లు నీ దగ్గర ఉంచుకో అంటాడు రాజు. అర్థమవుతుందా? ఏమంటాడు చూడండి. హల్లెలూయా. 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనాను ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పాను. హల్లెలూయా. నీ భావం నేను చెప్తాను, కానీ నీ గిఫ్ట్లు నాకు అవసరం లేదు అని చెప్తున్నాడు. వినండి. అయితే 20వ వచనం. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుముబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములో ఏలుచు ఎవని స్థాపింపగోరినో వానిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. ఇది ఎవరి కోసం చెప్తున్నాడో తెలుసా? బెల్షాజర్ యొక్క తండ్రి నెబుకద్నెజరు గురించి చెప్తున్నాడు. నీ తండ్రి అయిన నెబుకద్నెజరు ఉన్నాడే, ఆ నెబుకద్నెజరు గర్వించి ఎలా గర్వించాడు అంటే, నెబుకద్నెజరు ప్రభుత్వాన్ని దేవుడు దీవించాడు. నెబుకద్నెజరు బహుగా దీవించాడు, ఆశీర్వదించాక అతనికి ఒక కళ వస్తుంది. ఆ కళలో ఒక పెద్ద వృక్షం ఉన్నట్టు, ఆ వృక్షము చక్కగా ఎంతో ఫలించినట్లు, ఆ వృక్షం కింద అనేక పక్షులు పశువులు నివాసం ఉన్నట్లు,
అర్థమవుతుందా? అప్పుడు ఆకాశము నుండి దేవుడు దిగివచ్చి, ఒక వ్యక్తి దిగివచ్చి ఆ చెట్టుని నరికివేయమని. అర్థమవుతుందా? మొదలే ఉంచమంటాడు, కొంచెం అంటే వేళ్ళతో సహా తీయమంట, మొదల వరకు కట్ చేసేయమంటాడు. అలా కళ వచ్చాక ఆ కళను గురించి లెగిసి దానియేలు అడిగితే దానియేలు స్పష్టంగా చెప్తాడు, రాజా అది నువ్వే, ఆ చెట్టు, నీ వల్ల చాలా మంది దీవించబడుతున్నారు, చాలా ప్రజలు, పట్టణాలు, దేశాలు ఆశీర్వదింపబడుతున్నాయి. అయితే నువ్వు అది నీకే జరుగుతుంది కాబట్టి నువ్వు ఎవరిని క్షమించాలో వారిని క్షమించు, ఎవరిని కనికరించాలో వారిని కనికరించు, నీ తప్పులు నువ్వు సరిచేసుకో, నువ్వు సరిచేసుకో అని చెప్తే కళ వచ్చిన 12 నెలల వరకు దానివల్ల ఏం జరగదు. తర్వాత ఆయన మేడ మీదకి ఎక్కినప్పుడు ఆ యొక్క రాజ్యములన్నీ చూసి, ఆహా ఇవన్నీ నా వల్లనే కదా కలిగినవి, నేనే కదా ఇవన్నీ సంపాదించాను, నేనే కదా ఈ పట్టణాలు కట్టాను, నేనే అని గర్వించినప్పుడు అతని బుద్ధి ఏమైపోయిందంటే పశువు వంటి స్వభావం అయిపోయిందంట. చూడండి, మనలో గర్వం ఉన్నప్పుడు మనకి జ్ఞానం పోతుంది, బుద్ధిహీనుల్లా ప్రవర్తిస్తాం. మనల్ని ఏమంటారంటే బుద్ధిహీనుడా, బుద్ధి లేనివాడా, జ్ఞానము లేనివాడా అంటారు. ఎందుకు ఆ మాట అంటారంటే మనం గర్వించినప్పుడు మనలో మన బుద్ధిహీనత వస్తుందంట. ఎప్పుడైతే గర్వించాడో నెబుకద్నెజరు బుద్ధిహీనత కలిగింది. పశువు వంటి స్వభావం, పశువులకి బుద్ధి జ్ఞానం ఉండదు, పశువు వంటి స్వభావం వచ్చి తన రాజ్యంలోంచి అరణ్యములకు పోయి 7 కాలముల పాటు గడ్డి తింటూ బతికాడంట. పశువు అని మంచుకు తడిసి ఒకానొక దినాన తన మనోనేత్రాలు ఆకాశం వైపు చూసినప్పుడు దేవుడి జ్ఞానం కలిగించాడంట. కలిగించి మరలా తన రాజ్యము తనకి ఇచ్చినప్పుడు అప్పుడు నెబుకద్నెజరు తెలుసుకుంటాడు, యెహోవాయే ఇచ్చాడు ఇదంతా, యెహోవా ఎవరిని పెట్టి వాళ్ళకి అది ఇస్తాడో దాన్ని బట్టి వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తారు తప్ప మనదేమీ లేదు అన్న విషయాన్ని గ్రహించాడు. ఇదంతా నీ బాబుకు జరిగినట్టు తెలుసుగా, మీ నాన్నకి, మన భాషలో చెప్పుకోవాలంటే అవునా కదా, నీ తండ్రికి జరిగినట్టు తెలుసు కదా, మరి నీ బుద్ధి ఏమైంది? నువ్వెందుకు ఇంత పాపాన్ని కొడిగట్టావు? నువ్వు వెళ్ళి మందిరంలో ఉపకరణములు తెచ్చుకొని నువ్వు తాగుతావా? సరే, అయితే నీ కోసం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటి అంటే 24వ వచనం నుంచి చూడండి, ఒకసారి 22 నుంచి చదువుదాం. బెల్షజరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ మందిరము ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఎంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు కనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసన మీదనగా మెనే టేకెల్ ఉపాసిస్. ఈ వాక్యం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. లెక్క చూస్తాడు, లెక్కలు ఉంటాయి మనకి, లెక్కలు జాగ్రత్తగా ఉండాలి. చూడట్లేదు అనుకోకండి. చీకటిలో ఉన్న మన ఎముకలలో మూలుగుంటే చూడండి, దాన్ని సహా దేవుడు చూస్తున్నాడు. దేవుడికి మరుగైనది ఏదియో లేదు. చాలా భయభక్తులు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? లెక్క చూచి దాన్ని ముగించను. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడుతుంది. త్రాచులో మనం తక్కువ అవ్వకూడదు. తర్వాత పెరిస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడెను. హల్లెలూయా. నువ్వు తక్కువ అనిగా నీ లెక్క సరిపోయింది, నీ లెక్క చూడబోదికి అయిపోయింది నీ పని, ఇక నీ రాజ్యం తీసేస్తున్నాడు అని చెప్పిన ఆ చెప్పిన రాత్రికే, ఆయన సాయంత్రమే చెప్పాడో నైటో చెప్పాడో, ఆ రాత్రి కాలంలోనే మధ్య రాత్రుల్లో ఏం జరిగిందంట? 30వ వచనం. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షజరు హతుడాయను.
ఆ రాత్రే పారసీకులు మాదీలు వచ్చి, అవునా, మాదీలు వచ్చి ఏం చేశారు? బెల్షాజర్ని చంపేశారు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇది దేనికి సూచన తెలుసా? రాకడకు సూచన. రాకడ కూడా రాత్రి కాలం అంది. దొంగ ఎప్పుడు వస్తాడు? పగలొస్తాడా? లెగసొండగా వస్తాడు. దొంగ ఎప్పుడు వస్తాడు? మంచి నిద్ర. అప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా? జరిగేది అదే. ఇప్పుడు దాకా లేసాను, జస్ట్ నిద్రలోకి వెళ్ళాను అంతే, వచ్చి దోచుకుంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో దొంగతనం జరిగినట్టు చెప్పే మాటలు అవే. ఇప్పుడు దొంగతనాలు కదా, డైరెక్ట్ వేసేస్తున్నారు, గొడవ వదిలిపోతుంది. హల్లెలూయా, అవునా కదా? పాపం అప్పుడు దొంగలు దొంగతనమే చేసేవారు, ఇప్పుడు పనిలో పంపేస్తున్నారు. హల్లెలూయా. ఈ దేవుని రాకడ ఎలా ఉంటుందంటే దొంగ వచ్చినట్లుగా వస్తుంది. దొంగ ఎలా వస్తాడు? మంచి నిద్ర సమయంలో వస్తాడు. చెప్పొస్తాడు దొంగ, ఆదమర్చున్నప్పుడు వస్తాడు. దేవుని రాకడ కూడా ఆదమర్చున్నప్పుడే వస్తుంది. అందుకే మెలకువ కలిగి ఉండాలి. దొంగలు వస్తున్నారన్నప్పుడు ఎలా ఉంటాం? నిద్రపోవడం మట్టికి నిద్రపోతాం, కానీ చిటుక్కు మట్టి లెగిసేలా ఉంటాం. ఆత్మలో మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా, అర్థమవుతుందా? నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ దానియేలు జరుగుతున్న విషయాలు, దానియేలు ఎక్కువ సహవాసంలో ఉన్నప్పుడు ఈ దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం ఇంచుమించు దేవుని రాకడ గురించి బయలుపరుస్తున్నాయి. ఎందుకు దేవుని రాకడ కోసం బయలుపరిచే పరిస్థితులన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, దానియేలు దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళ పండితులు వీళ్ళందరూ లోకంతో ఉన్నారు. లోకంతో ఉన్న వాళ్ళకి దేవుని విషయాలు బయలుపరచబడవు. అలాగే ఈ దినాల్లో మనము దేవుని సహవాసంలో ఉండాలి. దేవుని మీద మనస్సు నిలపాలి. ఆయన కార్యాల మీద మనస్సు నిలపాలి. ఆయన మాట మీద మనస్సు నిలపాలి. ఆయన సహవాసంలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే దినాలని భయంకరమైన దినాలు, కరువు దినాలు, అవునా కదా? చాలా పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితుల్లో మెయిన్ దేవుని యందు ఉన్నవారు కాపాడబడతారు. అర్థమవుతుంది? ఆయన సహవాసంలో ఉన్నవాడు. మీకు ఒక విషయం తెలుసా? ఏలియా దినాల్లో కరువు దినాలు వచ్చినప్పుడు ఏలియాకి దేవుని స్వరం వినబడింది. ఏమనంటే, నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు. కేరీతు వాగు దగ్గరకి వెళ్ళాలని ఏలియాకి తెలుసా? తెలియదు, అవునా కదా? కానీ ఏలియా ఎవరిని కలిగి ఉన్నాడు? దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నాడు అతను. కాబట్టి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నేను ఆహారం అక్కడ పంపిస్తానంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడ హాయిగా కాకుల చేత ఆహారం పంపిస్తున్నాడు. ఈ కరువు దినాల్లో అందరూ మాడుతున్నారు, దేవుని సహవాసం లేనివాడు. సహవాసం కలిగినటువంటి ఏలియా మాత్రం పోషింపబడుతున్నాడు. మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని సహవాసంలో ఉన్నవాడు మాత్రం పోషింపబడతారు. హల్లెలూయా. నిజంగా నీ దేవుడు ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? 91వ కీర్తనలో, నీ పక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా అపాయము నీ యొద్దకు రాదు. ఎప్పుడు చుట్టూ అపాయం అందరికి వచ్చినప్పుడు నీ యొద్దకి రాకుండా నేనున్నాను. ఎందుకంటే నువ్వు నా సహవాసాన్ని కలిగి ఉన్నావు. అర్థమవుతుందా? కరువు ఎక్కడ ఆహారం లేదు, కానీ నీకు ఆహారం దొరుకుతుంది. పోషిస్తానన్నా కదా అని పని మానేసి ఇంట్లో పడుకుంటానని శోధించడం కాదు దేవుణ్ణి. యేసు ప్రభువారు ఏమన్నారు? నువ్వు దూకే పైనుంచి నీ దేవదూతలు వచ్చి ఎత్తి పట్టుకుంటారన్నాగా, అంటే నీ దేవుణ్ణి నువ్వు శోధించవలదు అన్నాడు. అవునా కాదా? నీకు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు కలిగి ఉన్న నీ దేవుని సహవాసం నిన్ను పోషిస్తుంది, నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? మనకి ఇస్కరియోతు యోధాను చూడండి. ఇస్కరియోతు యోధా భౌతికంగా దేవునితో ఉన్నాడు, కానీ ఆత్మపరంగా దేవునితో లేడు. అర్థమవుతుందా? ఆత్మపరంగా దేవునితో లేడు. ఆత్మపరంగా దేవునితో లేకుండా భౌతికంగా యేసు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. యేసు చేసే కార్యాలు కూడా చూశాడండి. ప్రతి అద్భుతం చూశాడు. చూడండి, గుడ్డి నేత్రాలు అంటే అవే. చాలా మంది మాకు కూడా సంఘంలో వచ్చి నాతోనే ఉన్నారు, చూసారన్నీ, కానీ వాళ్ళు మాత్రం దెయ్యాలకు చోటిచ్చారు. ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. యేసు ప్రభువు చేసే అద్భుతాలన్నీ చూశాడు, అవునా కదా? కానీ తను ఎలా ఉన్నాడంటే యేసు ప్రభువు ఇచ్చిన డబ్బులు
దొంగిలిస్తున్నాడు, సొంతానికి వాడుకుంటున్నాడు, తప్పుడు లెక్కలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ తప్పుడు పనులుగా అనే కదా. ఆవిడ యేసుప్రభు వారు ఏమంటున్నారు, ఆయన్ని ఇక రేపు అప్పగిస్తారనగా, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, ఇగో నా ఎవరైతే గిన్నెలో చేయి పెడతారో వాళ్ళే చేస్తారని చెప్పాడు. అవునా కదా. చెప్పి నీ పని నువ్వు చెయ్యనుభూతికి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుండగా ఎప్పుడైతే బయలుదేరుతున్నాడో అప్పుడు సాతాను ప్రవేశించిందంట. హల్లెలూయా. మనం అనుకుంటాము సాతాను ముందే ప్రవేశించేసింది అనే కదా, సాతానే డబ్బులు దొంగిలించేస్తుంది. లేదు లేదు, సాతాను ఎప్పుడు ప్రవేశిస్తుందో తెలుసా? మీకు ఒక విషయం చెప్తున్నాను. మనము ఇల్లు శుభ్రంగా తుడిచి నీట్గా సదిరి అనే కదా మనం తిరుగుతూ వాడుకుంటూ ఉంటే ఏ పురుగులు, ఏ పావులు, ఏ కుక్కలు ప్రవేశించవు. ఇల్లు తొడవడం మానేసి, శుభ్రం చేయడం మానేసి వదిలేసామనుకోండి, ఏం ప్రవేశిస్తాయి? పావులు అనే కదా, ఎలుకలు, జెర్రులు, తేళ్ళు ప్రవేశిస్తాయి. అలాగే ఎప్పుడైతే పాపపు పనులు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు నువ్వు చేయడం మొదలు పెడతావో అపవాది ప్రవేశించడానికి నువ్వు డోర్స్ ఓపెన్ చేసిందని ఓపెన్. హల్లెలూయా. నీలో చెడ్డ ఆలోచన, అందుకే నీ మనసు ఎవరి మీద పెట్టాలి? నీ దృష్టి ఎవరి మీద నిలపాలి? యేసు కార్యముల మీద, నీ ఇష్టము దేవుని కార్యాల మీద పెట్టాలి. అవునా కదా. దేవుని మీద మనసు పెట్టాలి, ఆయన చెప్పే మాట మీద శ్రద్ధ నిలపాలి. అర్థమవుతుందా? దాని మీద ఇష్టము గలవారై ఉండాలి. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? తప్పుడు పనులు చేస్తున్నాడు. కాబట్టి సాతాను ప్రవేశించి ఏం చేసింది? యేసుప్రభువుని అప్పగించాలి. అది ఎవరిలాగైనా జరగాలి, అంతే. ఆయన మహిమలోకి ప్రవేశిస్తాడు, మహిమపరచబడాలి ఆయన. అనే కదా. అలాగే మనం మహిమతో నింపబడులాగా, మన జీవితంలో మహిమగల స్థానంలోకి వెళ్ళులాగా కొన్ని సమస్యలు మనకు అనుమతిస్తాడు. కానీ అది ఎవరి ద్వారా అనుమతించబడుతుందో వాళ్ళకి శ్రమ. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. యేసేపుకు శ్రమ వచ్చింది అన్నదమ్ముల వల్ల, కానీ యేసేపు దీవించబడ్డాడు. శ్రమ ఎవరు పడ్డారు? అన్నదమ్ములు పడ్డారు. హల్లెలూయా. కాబట్టి మనము మన చెడ్డ తలంపుల ద్వారా దేవుని, మనం ఈ లోక విషయాల మీద, శరీర విషయాల మీద మనసు ఎక్కువ పెట్టినప్పుడు అపవాది మనలోకి ప్రవేశిస్తుంది. అందుకే నీరు లేని చోట, ఒక దెయ్యం వెళ్ళి నీరు లేని చోటు చూసి అనే కదా మరలా నేను వచ్చిన ఇంటికే వెళ్తానని చెప్పి మరలా వచ్చి చూస్తే శుభ్రంగా ఊడ్చుంటే మనలో ఇంకో 7 దెయ్యాలు తీసుకొని వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? వాక్యము లేని హృదయాలు, నీరు లేని చోటు ఎక్కడన్నా ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా నీరే ఉందంట. సరే నేను వచ్చిన ఇంటికి వెళ్దామని చూస్తే ఊడ్చుందంట, ఇంకో 7 దెయ్యాలు తీసుకొచ్చింది. అర్థం ఏంటి? మనలో ఒక దెయ్యం వెళ్ళినప్పుడు మనము దేవుని మీద దృష్టి నిలపకుండా, వాక్యం మీద మనసు పెట్టకుండా, దాని వందు ఆసక్తి కలిగి ఉండకుండా వేరే విషయాల మీద మనసు ఉంచినప్పుడు మనలో వాక్యం ఉండదు. శరీరపరమైన విషయాల మీద మనసు ఉంచినప్పుడు మనలో వాక్యం ఉండదు. అప్పుడు ఎవడొస్తాడు? ఈడెళ్ళి ఇంకొక 7 దెయ్యాలు, బలమైన దెయ్యాలు తీసుకొస్తాడు. అరే ఈడు బాప్తీసం తీసుకోకముందు, ఈడు దేవుడి దగ్గర రాకముందే బాగున్నాడు, ఇప్పుడు ఇంకా దారుణంగా అయిపోయాడు. కారణం ఎందుకు అయిపోయాడు అంటే నువ్వు దృష్టి దేవుని మీద ఉంచట్లే. ఎవరి మీద ఉంచుతున్నావు? నేను దేవుడి దగ్గరికి వెళ్ళేదాన్నండి, చర్చికి వెళ్ళేదాన్ని. చర్చిలో నా చుట్టూ ఉన్న వాళ్ళు పట్టించుకునేదాన్ని కాదు, ఆశ్రమను పట్టించుకునేదాన్ని కాదు, చెప్పే వాక్యం మీదే మనసు ఉంచేదా. నిజంగా వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారో తెలీదు, వాళ్ళు ఏ క్లిప్ పెట్టుకున్నారో తెలీదు, వాళ్ళు లిప్స్టిక్ వేసుకున్నారా, మేకప్ వేసుకున్నారా, ఇవన్నీ నాకు వద్దు, నాకు వాక్యం అంతే. ఇప్పటికీ నాకు అదే దృష్టి. అర్థమవుతుందా? కానీ చాలామందిని నేను సంఘాన్ని నడపడం మొదలుపెట్టాక ఎన్ని చూస్తున్నారో ఆ సంఘంలోకి వచ్చాక నేను ఆశ్చర్యపోయాను. అన్ని చూసేవాళ్ళు దేవుడి దగ్గర చివరిదాకా లేరు, పోయారు మధ్యలోనే. అంటే వాళ్ళ దృష్టి శరీరపరమైన వాటి మీద ఉన్నది, దేవుని మీద లేదు దృష్టి. దేవుని మీద ఉన్నదానికి వాళ్ళు ఎలా చేసుకున్నంత వాళ్ళకి ఎందుకండి? వాక్యం కావాలి, తీసుకున్నారు. అవునా కదా?
అదే మనకి శరీరపరంగా భోజనాల దగ్గరికి వెళ్ళండి, ఆ జీన్ ప్యాంట్ వేసుకొని పెట్టాడా, నిక్కర్ వేసుకొని పెట్టాడా, ప్యాంట్ వేసుకొని పెట్టాడా, ఒక చీర పెట్ట, అవన్నీ మనకు అనవసరం. భోజనం పెట్టారా, తిన్నావా లేదా అంతే. కానీ ఆ యొక్క దేంట్లో ఆకులో మాత్రం ఎన్ని ఐటమ్స్ వచ్చే చూస్తాం. పక్కోడికి వచ్చింది మనకు వచ్చిందా లేదా, అయిపోయిందా, అవునా కదా, ఇది చూస్తాం. అండ్ దేంతో పెడితే మనకి ఇది ఆత్మ సంబంధమైన ఆహారం. అర్థమైందా? ఎలా పెడితే నీకెందుకు, ఎలా ఉంటే నీకెందుకు, నీకు చెబుతున్నది నువ్వు స్వీకరించాలి. చాలా మంది వచ్చి ఆ సేవకులు ఇలాగా, ఈ సేవకులు ఇలాగా, ఆవిడిలాగా, ఈవిడిలాగా అంటే ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి, సేవకుల్ని నిలబెట్టింది దేవుడు. నిన్ను సరిచేయడానికి సేవకులు పంపాడు, కానీ సేవకులు సరిచేయడానికి నిన్ను పంపలేదు. సేవకులు చెప్పింది నువ్వు చేయడానికి ఉన్నావు, కానీ నువ్వు చెప్పింది సేవకులు చేయడానికి లేదు. సేవకులు దేవుడు చెప్పింది చెయ్యాలి, నువ్వు చెప్పింది కాదు. నువ్వు సేవకులు చెప్పింది చెయ్యాలి. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చెప్పినా వినాలి. దానిలో నువ్వు ఏమాత్రం కూడా విమర్శ కానీ, వ్యతిరేకత కానీ, దాని వ్యతిరేకంగా అసలు ఏదీ చేయకూడదు. ఎందుకంటే అది దేవుడు చెప్పింది. దేవుడు చెప్పిన మాటకి వేలెత్తి చూపించే అంత అధికారం మనకి లేదు. ఆయన ఏం చెప్పాడో నేను చెప్పడమే నా పని, నేను చేయడం నా పని, అలాగే మీరు చేయాలి. హల్లెలూయా. కానీ ఎవరిని చూడాలి అంటే దేవుణ్ణి చూడాలి. నేను వెళ్ళాను, నేను ఏ సేవకులను చూడలా, వాళ్ళు ఏంటో నాకు అనవసరం. నేను ఎంతసేపు వాక్యమే చూశాను, నా దృష్టి అంతా వాక్యం మీదే పెట్టేదాన్ని. అందుకే ఈరోజు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం అంత్య దినాల్లో ఉన్నాం. ఈ అంత్య దినాల్లో మన పరిస్థితులు, చుట్టూ ఉన్న పరిస్థితులు, మన ఆత్మీయ స్థితి, ప్రతిదీ మనకు బయలుపరచబడాలంటే ఖచ్చితంగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. లోకంలో విషయాల కోసం నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి మొరపెడితే నువ్వు పశువు వంటి స్వభావం కలిగి ఉంటావు, గుడ్డి నేత్రాలు కలిగి ఉంటావు, గ్రహింపు ఉండదు కొంచెం కూడా. నీలో గ్రహింపు కలగాలంటే నీకు దేవుడు బోధించాలి. పరిశుద్ధాత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు ఏ విషయాలు నీకు బోధిస్తాడు అంటే లోక సంగతులు, వ్యర్థమైన సంగతులు చెప్పడానికి రాడాయన. యేసుని గూర్చి వివరించడానికి, యేసుని గూర్చి నీకు బోధించడానికి వస్తాడు. ఎప్పుడైతే ఆయన గూర్చి నువ్వు వినడం మొదలెడతావో నువ్వు ప్రతి విషయంలో జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉంటావు. బహుశా ఈ బెల్షజర్ రాజు గొప్ప జ్ఞాని, మేధావులు అక్కడ వాళ్ళందరూ ఉండొచ్చు, కానీ ఎవరికి కూడా ఆ రోజు ప్రాణాల్ని కాపాడబడలేదు. అక్కడ వాక్యమును గుర్చిన గ్రహింపగలదు. ఈరోజు ఈ లోక జ్ఞానము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. ఈ లోక జ్ఞానము నిన్ను రాబోయే పరిస్థితుల నుంచి కాపాడలేదు. ఎంతటి జ్ఞాని అయినా వాడు దేవుని యొక్క ఉగ్రతకి పడవలసిందే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకో విషయం, నేను చిన్నప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చిన కొత్తలో పరిణామాలకి ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితులు రాకడ సమీపిస్తుందనే చెప్పాలి. చాలా వరకు జరిగిపోతున్నాయి. ఈ అంచె దినాలు ఇంకా దురాత్మలు విడుదల అవుతాయి. ఈ దురాత్మల విడుదల ప్రభావం ఎక్కువైపోతుంది. అర్థమవుతుందా? భయంకరమైన పరిస్థితులు జరిగిపోతూ ఉన్నాయి. ఈ సమయంలో అంచె దినాల్లో దేవుని ఆత్మ కూడా అదే విధంగా కుమ్మరిస్తాడు. వాటిని ఎదిరించి నిలబడాలంటే నువ్వు లోక విషయాల మీద దృష్టి ఉంచినప్పుడు, మనసు నిలిపినప్పుడు దాన్ని ఎదిరించలేవు, దాని గమనాన్ని కనుగొనలేవు. దాన్ని ఎదిరించి నిలబడాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని మీద దృష్టి నిలపాలి, దేవుని సహవాసాన్ని కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన కార్యములు గొప్పవి, వాటి యందు ఇష్టము కలిగిన వారికి వాటిని దేవుడు వివరిస్తాడు, బోధిస్తాడు, నీతోనే ఉంటాడు. సమస్త విషయాల గురించి కూడా నీకు బోధిస్తాడు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 111వ కీర్తనలో మాటలు ఉంటాయి. నూట 11వ కీర్తన 10వ వచనం చూడండి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. హల్లెలూయా. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించే వారందరూ మంచి వివేకము కలిగి ఉంటారు. లోకంలో శరీరపరంగా గొప్పలు పోవడానికి కాదు, అవునా కదా? చూడండి, ఒక్కొక్కరు బుద్ధిహీనత పనులు చేస్తూ ఉంటారు.
ఒక అమ్మాయి ఆడ బాబుని బయట పెట్టి రీల్స్ చేయడానికి వాటర్లోకి వెళ్ళింది, కొట్టుకుపోయింది. చూసారు, అంత బుద్ధి లేదా అన్నారా లేదా? అరే బుద్ధి లేదా ఆవిడకి? కొన్ని ఈత వచ్చా? అసలు నీటిలోకి వెళ్ళి రీల్స్ ఏంటి, అదేం పిచ్చి అంటారు, అవునా కదా? అది పిచ్చిగా అనిపిస్తుందా లేదా? కానీ వాళ్ళకి అలా అనిపించట్లేదు. ఎందుకని? దేవుని జ్ఞానం లేక. పిచ్చి పనులు అవన్నీ విపరీత బుద్ధులు కలిగిస్తుంది సాతాను. చాలా న్యూస్లో కొంతమంది యువకులు అంటే అలా వెళ్తున్నారంటే శ్రేష్ట ఏదో సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, ఏదో కాలువ కనిపించింది దిగాడు, ఆ లోతులోకి వెళ్ళాడు, మునిగిపోయాడు, ఆని కాపాడడానికి. ఇంకొకడు అంట అలా అలా చనిపోయి. అంత బుద్ధిహీనత. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏమనిపించింది? ఆ నీటిలో ఈత కొట్టాలి. ఈత వచ్చిందా? అదే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మనల్ని అటువంటి చోటికి వెళ్ళనివ్వడు. మనల్ని ఏం చే మన దృష్టి వాటి మీద, అదిగో ఆ నీటిలోకి దిగి ఈత కొడదాం, జలకాల ఆడదాం అని మనసు అనిపించదాం. మన దృష్టి ఎక్కడ పెట్టాము? యెహోవా కార్యాల మీద పెట్టాము. యెహోవా కార్యాల మీద పెట్టిన దానియేలు మర్మాలు తెలుసుకుంటున్నాడు. వీళ్ళు ఎక్కడ పెట్టారు? వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్ మీద పెట్టారు, తాగుతూ తుళ్ళుతూ ఉన్నారు. ఆ మాదీలు పార్సికులు వచ్చి దానియేలు ఏమనలేదు, వాళ్ళని మాత్రం వేసేసారు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మన దృష్టి దేవుని మీద ఉన్నప్పుడు అపవాది ప్రేరేపణ నుంచి విడిపిస్తాం. ఊరికనే ప్రేరేపిస్తుంది సాతాను, అవునా కదా? ఎంతమంది రీల్స్ చేస్తూ ఏదో ఒకటి చేద్దాం అనుకొని ఆ ప్రేరేపణ కలిగి ఆ పనులు చేస్తూ చనిపోతున్నారు. అదే మన దృష్టి యెహోవా మీద ఉంటే అది జ్ఞానము కలిగినదిగా ఉంటుంది. నీ దృష్టి పరిస్థితుల మీద కాదు, యెహోవా మీద పెట్టని దేవుడు మాట్లాడు. హల్లెలూయా. యెహోవా మీద పెట్టు, ఆయన కార్యాల మీద పెట్టు, ఆయన చెప్పు సంగతుల మీద నీ దృష్టి నిలుపు. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన అందరి భయభక్తులు కలిగి ఆయన చెప్పినవి నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు మంచి జ్ఞానము కలిగి వివేకము కలిగిన వ్యక్తిగా ఉంటావని దేవుడు మాట్లాడు. ఈ అంత్య దినాల్లో ఇది చాలా అవసరం. ఈ అంత్య దినాల్లో అపవాది ఏర్పరచబడిన వారిని సైతం మోసగిస్తూ ఉంది. గారడి విద్యలు చేసుకుంటూ అబద్ధ బోధల వైపు తిప్పుతూ పరిశుద్ధాత్మ నడిపింపుకు అప్పగించుకోక దేవుని సహవాసంలో ఉండక 4 కార్లు వస్తే 2 ఇళ్ళు వస్తే మంచి సూట్ అయితే దేవుడు దీవించేసినట్టు, అవునా కదా? దేవుడు దీవించిన వాళ్ళు పరలోకం వెళ్ళినట్టు కాదు. దేవుడు దీవించడం అంటే శరీరపరంగా కాదు, నీ ఆత్మను రక్షణలోకి నిత్య రాజ్యానికి సిద్ధపరచుకోవడమే దీవెన. దీవెన అంటే అది దీవెన. డబ్బు సంపాదించుకోవడం, ఇల్లు కట్టుకోవడం, కొత్త బట్టలు వేసుకోవచ్చు, అది దీవెనని కాదు. అసలైన దీవెన ఏంటంటే నువ్వు నిత్య జీవాన్ని కలిగి ఉండడం, అనగా యేసుని కలిగి ఉండడం, యేసుతో సహవాసం కలిగి ఉండడం, నువ్వు నూతనంగా జన్మించడం. ఇది అసలైన ఆశీర్వాదం. ఇది లేని ఆశీర్వాదం ఎందుకు నీ బతుకు? కొంతమందికి అది కూడా తెలియదు. డబ్బును బట్టో జాబులు బట్టో ఈలోక ఆశీర్వాదాలు బట్టో కాదు, దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. హల్లెలూయా. నీ ద్వారా ఈ లోకములో దేవుని సహవాసం చేస్తూ దేవుని కార్యాలు, దేవుని దేవుడు చేయబో సంగతులను నువ్వు వివరించడానికి ఉన్నావు. దానియేలు ఆ రాజ్యంలో ఉండడం వల్ల ఎన్నో సంగతులు బయలుపరిచాడు. బబులోను సామ్రాజ్యం తర్వాత పార్సీకులు మాదీయులది వస్తుందని, తర్వాత గ్రీకుల రాజ్యం వస్తుందని, జరగబోయే సంగతులన్నీ కూడా దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. ఆ జ్ఞానం కలిగి ఉండడం వల్ల ఎన్నో విషయాలు, రాకడ సమయం గురించిన విషయాలు ఈ భూమి మీద తెలిసాయి. అంటే అలాంటి వారు దేవునితో సహవాసం కలిగి ఉండడం వల్ల, నీ ఇంటిలో నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండడం వల్ల నీ ఇంటి వారిని వివేచించగలుగుతావు, నీ చుట్టుపక్కల ఉన్న వారిని వివేచించగలుగుతావు, వారిని నువ్వు దేవుని వద్దకు నడిపించగలుగుతావు, వారిని మరణము నుంచి తప్పించగలుగుతావు, వారిని భయంకరమైన అపవాది తంత్రముల నుంచి రక్షించగలగాలి. అంతేగా నువ్వు ఆడతోనే పాటు గంతులేస్తే నీ కాళ్ళకి ఏం తేడా ఉంది? దానియేలు కూడా ఆడతో పాటు తాగుతూ తుళ్ళుతూ ఉన్నాడా? తను దేవుని సహవాసం కలిగి ఉన్నాడు. అందుకే దేవదూతల, పరిశుద్ధ దేవదూతల వంటి జ్ఞానము గలవాడుగా ఉన్నాడు. అతను ప్రత్యేకించబడి ఉన్నాడు, దేవుని సహవాసములో ఉన్నాడు, లోక సహవాసములో లేదు.
కొంతమందికి చెప్తాం దేవుని పిలుపు ఏర్పాటు ఉంది. అమ్మా, నువ్వు దేవుని సహవాసంలో ఉండాలి, నీ పరిశుద్ధతను కాపాడాలి, నీ రక్షణ కాపాడాలని. దేవుడు వెళ్ళొద్దన్నాడా, దేవుడు చెయ్యొద్దన్నాడా, దేవుడు తినొద్దన్నాడా అని ఏదో క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. మరి దేవుడు సంసోన్ని ఏర్పరచుకున్నప్పుడు మంగళ కత్తి పడకూడదని నాకు నెత్తి మీద చెప్పాడుగా, ద్రాక్షారసం తాగొద్దని చెప్పాడుగా, అవునా కదా? ఎందుకు తనకి ప్రత్యేకంగా చెప్పాడు? సంసోనికి తను ఏర్పరచుకున్నాడు. దేనికి? ఫిలిష్తీన్ల నుంచి ఇజ్రాయెల్ ప్రజలు కాపాడడానికి. తన మీద అభిషేకం ఉంది కానీ తను ప్రత్యేకించుకున్నాడు. నేను ఇలాగే ఉంటాను అని వెళ్ళాడు, చెప్పింది వినకుండా. ఎవరు నాశనం అయ్యారు? సంసోనే. నీ మీద ఉన్న అభిషేకం, అలాగే నిన్ను ప్రత్యేకించుకున్నానమ్మా, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు ఇలా ఉండకూడదంటే దేవుడు చెప్పాడా? నువ్వు అడుగు, నీ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అలా అడుగుతున్నారండి, ఇలా అడుగుతున్నారండి, బుద్ధి లేకపోతే సరే. నువ్వెవరవో చెప్పు, నువ్వు తెలుసుకో ముందు. ప్రత్యేకించబడతారు. ప్రత్యేకించబడిన వాళ్ళు ఇలాగే ఉండాలని దేవుడు చెప్తాడు. ఎందుకు అంటే అలా ఉంటేనే దేవుని సంగతులు వివేచించుతావు. అలా ఉంటేనే నువ్వు ఇతరుల్ని, ఆ బంధకాల్లో ఉన్న వారిని, సాతాను బంధకాల్లో ఉన్న వారిని విడిపిస్తావు. నువ్వే బంధకాల్లోకి వెళ్ళిపోతే నువ్వెలా విడిపిస్తావు? అర్థమవుతుందా? హల్లెలూయా. నిన్ను ప్రత్యేకించుకున్నాడు. సంసోన్ని ఎలాగ ప్రత్యేకంగా పెంచమన్నాడో నిన్ను ప్రత్యేకించుకుంటున్నాడు. ఎందుకు అంటే ఎవరైతే ఈ లోకంలో లోకాధికారి చేతిలో ఉన్నారో వారిని విడిపించడానికి, హల్లెలూయా, చీకటి శక్తుల రాజ్యాలు కూల్చడానికి, రాబో సంగతులు వివేచించడానికి, జరగబోయే సంగతులు నీకు చెప్పడానికి, సిద్ధపాటు కలుగ చేయడానికి నీతో మాట్లాడాలి. నువ్వు అవసరం కానీ నువ్వు ఆయనతో గడపాలి. నేను ఆళ్ళకలాగే పోతాను అంటే ఎందుకు నిన్ను కాపాడుకున్నాడు? ఎందుకు నీకు రక్షణ ఇచ్చాడు? ఎందుకు నిన్ను ప్రత్యేకంగా జీవించమంటున్నాడు? ఎందుకు తనతో గడపమంటున్నాడు? వాళ్ళకి తెలియదు. దేవుని ఎరగిన వాళ్ళకి, నామకార్థం వాళ్ళకి, ఆత్మను పొందుకోని వాళ్ళకి, వాళ్ళకి సడన్ గా ఉపద్రవం వచ్చిపోతారు. వాళ్ళకిలాగే నువ్వు కొట్టుకుపోతావా? లేకపోతే నువ్వు దేవునితో సమయాన్ని గడిపి దేవుడు ఏం చెప్తున్నాడు అది చేసి నువ్వు జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి నీ కుటుంబాన్ని రక్షణలోకి, నీ చుట్టుపక్కల వారిని, నీ బంధువుల రక్షణలోకి నడిపించుకుంటావా? నువ్వు ఆలోచించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళిపోతాను, నేను వాళ్ళని సంతోషపెడతాను, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు కాదు. నువ్వు నాజీరు చేయబడిన సంసోని ఎలా ప్రత్యేకంగా ఉండమంటున్నాడు, నిన్ను ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. ఎందుకంటే నీతో ఆయన మాట్లాడాలి, నీకు ఆయన పని అప్పగించాలి, కాబట్టి నువ్వు ప్రత్యేకంగానే ఉండాలని చెప్తున్నాడు. కాదు అంటే వాళ్ళ వరుసలో నువ్వు ఉంటావు, అవును అంటే దానియేలు లాంటి వాళ్ళ వరుసలో నువ్వు ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.